బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 25న ఏర్పడే అల్పపీడనం 26 నాటికి వాయుగుండంగా బలపడి 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీరం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. 27న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవనున్నాయి. తెలంగాణకు రాబోయే వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, 26, 27 తేదీల్లో భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికతో జిల్లా అధికారులను, యంత్రాంగంతో పాటు నగరంలోని అధికారులను, జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డీఆర్ఎఫ్ బృందాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. సెప్టెంబర్ 23న తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 24 వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 25 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి ఆ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర సమీపంలో సెప్టెంబర్ 26వ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తదుపరి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతంలో సెప్టెంబర్ 27 నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో 26, 27న భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, తెలంగాణలో కొద్ది రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోనూ వానలు దంచి కొడుతుండటంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక పక్క వర్షాలు దంచి కొడుతుండగా మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 25వ తేదీన ఏర్పడే అల్పపీడనం 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుందని, ఈ నెల 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీరం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 26వ తేదీన జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. అవసరమైతే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నది. అక్టోబర్ 27వ తేదీన సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ
పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన వీదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోని ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలుపుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి కాబట్టి అందుకు మరోసారి ఈ రోజు సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ మొత్తం దాదాపుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. దానిలో భాగంగా ఏ ప్రాంతాల్లో ఎంత పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఈ రోజు మనకి మధ్యాహ్నం సమయంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాలు పూర్తిగా జలమయం అవడంతో మనకి 10 సెంటీమీటర్ల నుంచి 14 సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుంది కాబట్టి సో అందుకు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆయా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో కూడా తరలించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, నిండుకుండలా ఉన్నాయి. ఎందుకంటే కురుస్తున్నటువంటి వర్షాలకు ఎప్పుడైనా సరే గేట్లు తెరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఈ రోజు సాయంత్రం నుంచి కంటిన్యూగా మనకి 27 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్తో అవసరమైతే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వాగులు వంకలు అన్ని కూడా పూర్తిగా నిండి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ యొక్క చెరువులు ముఖ్యంగా ఆనకట్టలు తెగితే కొన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మనకి ఈ నెల 29 వరకు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. తర్వాత అక్టోబర్ 10 వరకు కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 10 వరకు కూడా మనకి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాని తర్వాత ఇక ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకి అప్పుడప్పుడు కొంత ఈ యొక్క వర్ష ప్రభావ పరిస్థితులు మనకి తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో వర్షం కురిసే అవకాశం ఉండదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నిన్న రాజధానితో చెప్పడం జరిగింది. కాబట్టి మనకి రాబోయే 2 రోజులు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మౌనిక. రైట్ సైదుల్, థ్యాంక్ యూ.